మరి కాసేపట్లో శ్యామ్ కూడా జాయిన్ అవుతాడు మార్నింగ్ న్యూస్లో. అయితే ఇవాళ నా పర్యటన మంచిర్యాల తర్వాత బెల్లంపల్లి అటువైపు ఉంది కాబట్టి కొద్దిసేపు మార్నింగ్ న్యూస్ చేసి అటు వెళ్ళిపోదామనే ఆలోచనలో ఉన్నా. దయచేసి మీకు ఎక్కువ అందుబాటులో ఉండట్లేదు, క్షమించండి. ఎందుకంటే ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి అటువైపు ఎక్కువ పోతా ఉన్నా. సో నా బరువు బాధ్యత అంతా వీళ్ళ మీదే పడ్డది. దయచేసి ఇక ఏమనుకోకండి. ఇక నిన్న నగరికల్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ జనజాతర సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సభకి వేలాది మందిగా జనం తరలి వచ్చారు. మల్లికార్జున ఖర్గేతో పాటు చాలామంది ప్రముఖులు ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అలాగే నిన్న మార్నింగ్ నల్గొండ వాకర్స్తో నిన్న వాళ్ళని కలుసుకుంటూ వెళ్ళడం జరిగింది. సో ఇది నిన్న నల్గొండలో జరిగినటువంటి పర్యటన. ఇంకా ఇవాళ సాయంత్రం వరంగల్లో కూడా పర్యటన ఉండబోతా ఉంది మాది, ఈ మంచిర్యాల బెల్లంపల్లి సభలు అయిపోయిన తర్వాత. సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే ముందుగా వెలుగు దినపత్రిక ఏం చెప్తా ఉందో ఒకసారి చూద్దాం. 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయి. కరప్షన్ ఏటీఎం పెట్టి ఆ పార్టీ రాష్ట్రాన్ని లూటీ చేసింది మోదీ. రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగాయి. జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారింది. కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కూడా కదిలిస్తలేదు. నారాయణపేట హైదరాబాద్ సభల్లో ప్రధాని మోడీ అంటూ ఒక వార్తను చూస్తాను. ఇక్కడ 10 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తే బీఆర్ఎస్ జేబులోకి పోయినాయని నరేంద్ర మోడీ గారే ఒప్పుకుంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది అనేది నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి మాట. కానీ అదే బీఆర్ఎస్ పార్టీ మీద ఇంకో ఇక్కడ కాళేశ్వరంలో బీఆర్ఎస్ చేసిన అవినీతిపై పెన్ను కదులుతలేదు అంటారు. కాళేశ్వరం పైన అంత దర్జాగా లూటీ చేస్తా ఉంటే మీరే అధికారంలో ఉండి ఒక సిబిఐ తొంగి చూడకపోయే, ఒక ఈడీ తొంగి చూడకపోయే కాళేశ్వరం కేసీఆర్ అవినీతి మీద. ఇప్పుడు తీరా వచ్చేసి కాళేశ్వరం మీద కాంగ్రెస్ పెన్ను కదిలిస్తలేదని చెప్పబడుతుంది. పెన్ను కదిలిచ్చింది ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ అయింది కదా, జుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూనే ఉంది. నిన్న మొన్న పోయి ఇక రిజర్వేషన్లు హక్కుల రక్షణ కోసం నేను ప్రజలకు చౌకీదార్లా ఉంటా అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఇదివరకే చౌకీదార్ అనేటువంటి పదాన్ని వాడితే రాహుల్ గాంధీ గారు ఇంకోటి వాడిందని చెప్పి అదొక పెద్ద దుమారం లేపారు. మీరే చౌకీదార్ లెక్క ఉంటా అంటారు, మీరే ఏది మన సన్యాసిని నేను జోలే పట్టుకొని వెళ్ళిపోతానంటారు. కానీ చెప్పేటువంటి మాటలకు చేసేటువంటి పనులకు ఎక్కడ పొంతన లేదనేది కాంగ్రెస్ పార్టీ విమర్శ. బీజేపీ వచ్చాకే దేశంలో బాంబ్ బ్లాస్టులు ఆగాయి. ఎందుకు సార్? బాంబ్ బ్లాస్టులను మించినటువంటి గల్వాన్ లోయ చైనా ఆక్రమించింది. మొత్తం మన బార్డర్ అంతా ఇదంతా నాదే అని చెప్తా ఉంది. ఓ దిక్కు బాంబ్ బ్లాస్ట్లను మించినటువంటి మణిపూర్ బగ్గున మండిపోయింది. ఢిల్లీ బార్డర్ అంతా కుతకుతుడికింది మొన్నటిదాకా. జూన్ 4న దేశం గెలుస్తుంది. 140 కోట్ల మంది సంకల్పం గెలుస్తుందట. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ జిరాక్స్ కాపీలా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. ఇక నారాయణపేట హైదరాబాద్ సభల్లో ప్రధాని ప్రసంగించారు. నిజంగా ప్రధానమంత్రి అగ్రనాయకత్వం అంతా తెలంగాణ మీద ఇన్నిసార్లు వస్తా ఉన్నారంటేనే ఇక్కడ ఏదో చిన్న భయకంపితమైన చర్య జరుగుతూ ఉంది. రైట్గా ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించే కుట్ర. కుటుంబం కోసం కేసీఆర్ రాజకీయ బేరసారాలకు దిగిండు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ. ఇక కేసీఆర్ 100 ఏళ్లకు సరిపడా విధ్వంసం చేసినా అది కేవలం ఆర్థిక విధ్వంసమే తప్ప సమాజ విధ్వంసం కాదు. కానీ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశిస్తే తెలంగాణ సమాజమే నిట్టనిలునా చీలిపోయి మధ్య యుగాల నాటి పరిస్థితులు వస్తాయని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. వరుసగా బీజేపీ గెలుస్తున్న ఉత్తరప్రదేశ్ను తీసుకుంటే ఆ రాష్ట్రం ఢిల్లీ కూతవేడు దూరంలో ఉన్నప్పటికీ పెట్టుబడులు రావడం లేదు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అందుకు అక్కడి పరిపాలనా విధానం, శాంతి భద్రతల సమస్య, బీజేపీ వ్యవహార శైలే కారణం అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదు. ఇక్కడ బీజేపీ వచ్చి ఏం చేసేది ఉంది? దేశంలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ పరిపాలిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్లో అసలు పెట్టుబడులే పోతలే వాడికి అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ. ఇక ఈ రాష్ట్రాన్ని బీజేపీ చేతుల్లోకి వెళ్తే మధ్య యుగాల నాటి పరిస్థితిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గెలుపు కోసం స్థాయి మర్చి మోదీ ఆరోపణలు చేస్తున్నారు. సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నం, ఇది దేశ మనుగడకే ప్రమాదం. మీట్ ది ప్రెస్ లో సీఎం వ్యాఖ్యలు చేశారు. ఇక లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని, ఇప్పటికే రాజకీయ బేరసారాలు మొదలు పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈ రాష్ట్రం బీజేపీ చేతుల్లోకి వెళ్తే విశ్వనగరంగా పెట్టుబడులకు స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ కు జరిగే నష్టం ఊహలకు కూడా అందదు. ఎన్నికల్లో గెలవడానికి
మతాలు, వ్యవస్థలు, వ్యక్తుల మధ్య విషం చిమ్మడం అనే బీజేపీ విధానం తెలంగాణ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో బీజేపీ ప్రవేశించకుండా నిలువరించాలన్న ఆలోచనతో ఎన్నికల్లో బరిగీసి కొట్లాడుతున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఎంతో మంది త్యాగాలున్నాయి. కానీ ఆ త్యాగాల పునాదుల మీద ఒక వ్యక్తి రాజకీయ పార్టీని విస్తరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిండు. దీంతో విసిగెత్తిన తెలంగాణ ప్రజలు ఆ కుటుంబ పార్టీని గద్దె దింపిండు. ఇది తట్టుకోలేని ఆ పార్టీ ఇప్పుడు ఆ కుటుంబం కోసం వ్యూహాత్మకంగా ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించాలని కుట్ర చేస్తున్నది. రాజకీయ బేరసారాల్లో భాగంగా బీజేపీతో ఇప్పటికే సన్నాహక సమావేశాలు పూర్తి చేసింది అని ఆరోపించారు. ఇక హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి జరిగిన మీట్ ది ప్రెస్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు నిన్న. ఇది రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ అయితే ఇది నరేంద్ర మోడీ స్టేట్మెంట్. కేజ్రీవాల్ కు బెయిల్ 50 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల. జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశం. ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్ ఇస్తున్నామని వెల్లడి. సీఎం ఆఫీసు సెక్రటేరియట్ కు వెళ్లకూడదని షరతు. డిక్టేటర్షిప్ పై పోరాటంలో నాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి కేజ్రీవాల్ అన్నాడు. నియంతృత్వం నుంచి దేశాన్ని కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చాడు. మొత్తానికి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరైంది. 50 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి విడుదల కావడం జరిగింది. లిక్కర్ స్కామ్ కల్వకుంట్ల కవిత అంటించినటువంటి లిక్కర్ స్కామ్ లో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అలాగే ఆయనని రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టి ఆ తర్వాత ఇదేం జైలు, తిహార్ జైల్లోకి ఆయనను పంపించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం లోక్సభ ఎన్నికలున్న కారణంగా లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి దిగ్విజయంగా విడుదల కావడం జరిగింది. అయితే మరి కవిత కేసు కూడా ఇక్కడ లింక్ అయింది. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ఈడీ ఛార్జ్ షీట్ వేసిందట. మరో 4 పేర్లు కూడా ప్రస్తావన చేసిందట. కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, ఈడీకి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు అంటూ కవిత బెయిల్ పిటిషన్ ఇది కింది కోర్టు కొట్టేయడంతో హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చేసిందంటే ఈడీకి అంటే ఎక్స్ పార్టీకి నోటీసులు సర్వ్ చేసింది. మరి కవిత బెయిల్ అడుగుతుంది, ఏమంటారు అని చెప్పి వాళ్ళ ఒపీనియన్ అడగడానికి ఢిల్లీ హైకోర్టు చెప్పింది. అయితే ఇప్పట్లో కవితకు బెయిల్ వచ్చేటువంటి ఆస్కారాలు తక్కువ, ఎందుకంటే ఆమె కీలక సూత్రధారి కాబట్టి. ప్లస్ ఆమె కూడా గతంలో ఒక రెండు ఆప్షన్లు పెట్టింది. ఒకటి, నా కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇవ్వండి అన్నది. అప్పుడు నీ కొడుకు నీ దగ్గర ఉన్నప్పుడు కూడా నువ్వు చదివించింది లేదు, ఏం లేదు, నీకు బెయిల్ లేదని చెప్పింది. రెండోసారి నేను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలి అనేటువంటి సాకుతోని అప్పుడు వేసింది పిటిషన్. అప్పుడు కూడా తిరస్కరణకు గురైంది. మరి ఢిల్లీ హైకోర్టులో ఏ అంశం పైన వేసిరో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడ్డది. కేజ్రీవాల్ బయటకు వచ్చిండు. ఎలక్షన్ తర్వాత వచ్చేస్తుంది బయటకు. ఎలక్షన్ తర్వాత వాళ్ళు బయటకు పంపిస్తారు. ఎలక్షన్ దాకానే మరి అంతే. మాకు టెంపుల్లో డబ్బులు వస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? మీ సిబిఐ, ఈడీ, ఐటీ ఏం చేస్తున్నాయి? మోదీ కామెంట్ల కాంగ్రెస్ చీఫ్ ఖర్గే కౌంటర్. ప్రధాని చేసిన అభివృద్ధి చెప్పకుండా కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేస్తున్నాడు. ముస్లింలు మటన్ మొఘల్ మంగళసూత్రం అంటూ మొఘల్ మంగళసూత్రం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. తెలంగాణకు రావాల్సిన పరిశ్రమలన్నీ గుజరాత్ కు తరలించకపోయిండు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే కులగణన 2021లో చేయాల్సిన జనగణన ఇంకా ఎందుకు చేయలేదని ప్రశ్న. ప్రధాని మోడీ అబద్ధాలు, అసత్యాలు తప్ప అభివృద్ధి గురించి మాట్లాడడం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. బీజేపీ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో మీద మాట్లాడడం లేదు. 10 ఏళ్లలో ఏం చేసిందేందో చెప్తలేరు. కేవలం కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ను చూసి బీజేపీ భయపడుతున్నది. అబద్ధాలు, అసత్యాలు చెప్పడం మోడీకి అలవాటుగా మారింది. ఆయన మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని చెప్పి మల్లికార్జున ఖర్గే నిన్న ఫైర్ కావడం జరిగింది. నిన్న ఆయన సభలో పాల్గొన్నాం ఆయనతో పాటు. మాకు టెంపోల్లో డబ్బులు వస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకన్నా. మరి టెంపోల్లో మాకు డబ్బులు వస్తున్నాయి, మీ ఐటీ, ఈడీ ఏం చేస్తా ఉంది? ఏం లేని కానీ వాటి పుట్టించి కేసులు కట్టేటువంటి మీరు ఈ టెంపోల కొద్ది డబ్బులు వస్తా ఉంటే ఏం చేస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాడు. ఇక ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుకు రంగం సిద్ధం. రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చే ఆలోచనలో పోలీసులు. ఇంటర్పోల్ ద్వారా ఇండియాకు రప్పించే అవకాశం. ఓ ఛానల్ ఎండి శ్రవణ్ కుమార్ పై కూడా వారెంట్ జారీ అయిపోయింది. ఐ న్యూస్ ఎండి శ్రవణ్ కుమార్, ఆ తర్వాత ఈ ప్రభాకర్ రావు, వీళ్ళిద్దరు పరారిలో ఉన్నారు. వీళ్ళని ఎట్లయినా పట్టుకోవాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో అని చెప్పి పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారట. ఇక ప్రభాకర్ రావు పని అవుతుంది. ఇందులో ఆఖరి కేసీఆర్ వెళ్తాడు. కేసీఆర్, సుప్రీం కూడా వెళ్తాడు ఇందులోంచి. ఇక ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి, 2 జవాన్లకు గాయాలు, కొనసాగుతున్న కూంబింగ్. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి చెందిరట, 2 జవాన్లకు గాయాలైనట, ఇంకా కొనసాగుతుంది కూంబింగ్. ఇటీవల కాలంలో అత్యధికంగా ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్లు అయితే ఉన్నాయి. అక్కడ 91 అంటే
103 అంతే. పోలింగ్ శాతం తగ్గుతూ పోతే నిర్బంధ ఓటు రావచ్చు. ఆ దిశగా డిమాండ్లు కూడా ఉన్నాయి. వెలుగు ఇంటర్వ్యూలో రాష్ట్ర సీఈఓ వికాస్ రాజ్ మన భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కును వాడుకోకపోతే ఎట్లా, పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం, లీడర్ల స్పీచ్లపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయి, వాటిపై రిపోర్టులు తెప్పించుకొని ఈసీకి పంపిస్తున్నామని వికాస్ రాజ్ వెల్లడించిండు. పోలింగ్ శాతం ఓటేయడమే బద్ధకం అయిపోయింది చాలా మందికి. ఓటేస్తే ఏమైతుందిలే అందరు ఎత్తురుగా నేను ఒక్కనే ఎప్పితే ఏమవుతుంది అంటే 50% 60% కూడా పోలింగ్ కాకపోతే ఇక మీ అందరికి ఓటు హక్కు ఉండేందుకు మళ్ళీ మీరు ఈ దేశం ఇట్లుండాలి, వీళ్ళు ఇట్లుండాలి, వీళ్ళు ఇట్లుండాలని మళ్ళీ మీరే చెప్తారు. 50% పోలింగ్ అయితే అందులో 20% ఊర్లలో పోయి చూడిపోరి ముసలోళ్ళు శాత కాకుండా పోయి ఓటేసి వస్తారు. వేయకపోతే జనాభా లెక్కలలో ఉండమేమో అని చెప్పి నిర్బంధ ఓటు రావచ్చు అని చెప్తా ఉంది ఎన్నికల కమిషన్. నిర్బంధంగా మిమ్మల్ని బలవంతంగా ఎత్తుకపోయి మీతో ఓటు వేయించేటువంటి పరిస్థితి వస్తుందేమో అంటుంది. ఆ పరిస్థితి వచ్చింది. వాస్తవానికి కూడా ఓటేయకపోతే ఏం లాభం, నువ్వు నీకు అక్కిచ్చి ఏం లాభం? ఓటేయని వాళ్ళకి భవిష్యత్తులో ఏం లేవు, ఇక అన్ని పథకాలు కట్ చేసేటువంటి ఎలక్షన్ కమిషన్ అటువంటి ఆర్డర్ పాస్ చేయాలి. పోలింగ్ రోజు భారీ వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరిక, 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేసిందట. పోలింగ్ రోజు అడగోలుగా వానలేందో ఇక మొన్నటి దాకా ఎండ మండిపోయి మాడల్ బగ్గున మడతా ఉండే. 13 అంటే ఎల్లుండే పోలింగ్. ఇక ఇయ్యాలతోని ఎన్నికల ప్రచారం బంద్ అవుతుంది, సాయంత్రం బంద్ అవుతుంది, ఎన్నికల ప్రచారం బంద్ అవుతుంది. ఇక మరి ఏమవుతుందో ఏమో కానీ జర ఓటింగ్ లో పాల్గొనండి అన్న, ఓటు వాడుకోండి, ఓటు వేయండి. ఓటు చాలా విలువైంది. మీకు ఒకటి అర్థం కాదు, మీరు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఓటు ఎత్తలేరు. మీరు వేయకపోతే ఈ చదువు రానోళ్ళు, ముసలోళ్ళు, పేదోళ్ళు ఓటేయడం వల్ల వాళ్ళకు ఏ నాయకుని ఎన్నుకుంటున్నాం అనేది తెలుస్తలేదు. తెలియక వాళ్ళు మీరు వేస్తే కదా మీ ఓటు షేర్ యాడ్ అయితే కదా ఎవరైతే మంచోళ్ళో వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి మీరు అందరూ ఓటింగ్ లో పాల్గొనాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఓటింగ్ చాలా ఇంపార్టెంట్. ఓటింగ్ శాతం పెరిగితేనే మంచిది. అయితే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఓటింగ్ లో పాల్గొనమని చెప్తా ఉన్నారు. కానీ మేమేసినటువంటి ఓటు సరైన వ్యక్తికే పడుతుందా లేదా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. మీరు బూత్ వైజ్ గా ఎంత శాతం పోలైంది అనేది పోలైన వెంటనే ప్రకటించే సత్తా ఎలక్షన్ కమిషన్ కు ఉందా? ఎందుకు ఇప్పుడు పోల్ అయిపోతుంది, 48 గంటల తర్వాత పోలింగ్ శాతం పెరుగుతా ఉంది, ఎందుకు జరుగుతా ఉంది? ఈ అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. దీనికి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం వికాస్ రాజ్ గారు అలాగే ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఉంది. సో ఇక ఆంధ్రజ్యోతి వివరాలను కనుక మిగతా మిత్రులు అందిస్తారు. నేను మంచిర్యాల పర్యటనకు బయలుదేరుతా ఉన్నా, క్షమించండి. థ్యాంక్ యూ. ఆంధ్రజ్యోతి చూస్తే కేజ్రీవాల్కు బెయిల్ జూన్ 1 వరకు మంజూరు చేసిన సర్వోన్నత న్యాయస్థానం, సీఎంఓ సెక్రటేరియట్కు వెళ్లొద్దని, 2న లొంగిపోవాలని షరతు, కేజ్రీపై నేరం ఇంకా రుజువు కాలేదని, నేర నేపథ్యం లేదని వ్యాఖ్య, సామాన్యుడికి సీఎంకు ఒకే న్యాయం వర్తింపజేయాలన్న ఈడీ, ఏకీభవించని సుప్రీంకోర్టు, పోలికలు వర్తింపజేయలేమని స్పష్టీకరణ, చంద్రబాబుకు ఎన్నికల సభల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినట్లు వెల్లడి, హనుమంతుడి ఆశీస్సులతోనే జైలు నుంచి బయటకు వచ్చా అని చెప్పేసి అక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటా ఉన్నాడు. తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆప్ శ్రేణులతో మాట్లాడుతున్న కేజ్రీవాల్, మరి కవిత బెయిల్ పిటిషన్ మాత్రం విచారణ 24 తేదీకి వాయిదా పడ్డది. 24 తారీఖు నాడు ఆమెకు వస్తుంది బెయిల్. ఎందుకంటే చూసుకోరు మీరు చూడు, నేను చెప్పిన మాట బరాబర్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ అయిపోతాయి, ఈ 13 తారీఖు ఎల్లుండి ఎలక్షన్స్ అయిపోతాయి కదా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆమెను బయటకు తీసుకొస్తారు. అది లెక్క, ఒప్పందంలో భాగం అంటావా? అది ఏదో కానీ అట్లా. బీజేపీ క్యాన్సర్, ఆ పార్టీతో తెలంగాణకు ప్రమాదం. వేలునుకుంటే శాంతిని మర్చిపోవాల్సిందే, దానికి అధికారం ఇస్తే మధ్యయుగాల పాలనే, ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకూడదు, రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించేందుకు బీఆర్ఎస్ కుట్ర, 6 సీట్లలో ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోబోతుంది, అక్కడ బీజేపీకి లాభం జరగబోతుంది. కేసీఆర్ మర్యాదగా మాట్లాడతానంటే నేను సిద్ధం, అవినీతి పరులను పక్కన పెట్టుకొని మోదీ ప్రవచనాలు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. వాస్తవంగా బీజేపీ కనుక స్ట్రాంగ్ అయితే ఏ పార్టీని ఉంచదు అన్న కోణంలో ఉంది. ఇటు కాంగ్రెస్ అదే భయపడుతుంది, బీఆర్ఎస్ కూడా ఆ కోణంలోనే భయపడుతుంది అన్న కోణం అయితే వినిపిస్తూ ఉంది. బీజేపీకి ఓటేస్తే రాష్ట్రం నాశనం, వారి పాలనలో ఉన్న యూపీనే ఉదాహరణ. అక్కడికి పెట్టుబడులు, కంపెనీలు వెళ్లడం లేదు, మత కల్లోలాలు పెట్టి తెలంగాణ నుంచి పెట్టుబడులను గుజరాత్ మళ్లించేందుకు కుట్రలు. మక్తల్, షాద్ నగర్, హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు.
బీజేపీ ఒక రకమైన క్యాన్సర్ లాంటిదని ఆ పార్టీ తెలంగాణ సమాజానికి ప్రమాదకరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ వేలునుకుంటే శాంతిని భద్రతను మర్చిపోవాల్సిందేనన్నారు. బీజేపీ అడుగు పెడితే సమాజం నిట్ట నిలువుగా చీలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆదాయం రావని ఆందోళన వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అబద్ధాలకు అధ్యక్షుడు మోదీ, ఆదానీ అంబానీ నుంచి మాకు డబ్బులు వస్తున్నాయా? అదే నిజమైతే ఈడీ సిబిఐ ఐటీలు ఏం చేస్తున్నాయి? హైదరాబాద్లో రెండో రాజధాని అయితే నాకు హ్యాపీ అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటా ఉన్నాడు. ఇట్లా ఉంటే తెలంగాణలో RRR ట్యాక్స్, 1 ఢిల్లీ ఆర్, 2 తెలంగాణ ఆర్, 3ది రజాకార్. అందరికీ న్యాయం, ఇదే మా ఐడియా ఆఫ్ ఇండియా. 4న దేశం గెలవబోతుంది, దేశ వ్యతిరేకులు ఓడిపోతున్నారు. లూటీ వారసత్వ రాజకీయాలు, ఇదే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. రాముణ్ణి పూజిస్తే దేశద్రోహమా? ఇండి కూటమితో భద్రం. బీఆర్ఎస్ నకలు కాంగ్రెస్. కారుకు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్టే. బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం పెన్ను కదల్చడం లేదు. కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి, అందుకే ముస్లిం రిజర్వేషన్లకు ఆ పార్టీ మద్దతు. ఎల్బీ స్టేడియం నారాయణపేట జన సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత ఇక్కడ అందరు అభ్యర్థులు ఉన్నారు. విశ్వేశ్వరరెడ్డి, మాధవి లత, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, బూర నరసన్న గౌడ్ అందరున్నారు. తెలంగాణలో ఒకవైపు RRR ట్యాక్స్ పేరిట వసూలు జరుగుతుండగా హైదరాబాద్లో మరో అంటే రజాకార్ ట్యాక్స్ కూడా వసూలవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి RR ట్యాక్స్ పై చర్చ బాగా జరుగుతోంది. అయితే ఒక తెలంగాణకు సంబంధించినది కాగా మరో ఢిల్లీది. ఈ 2 Rలు హైదరాబాద్ను తెలంగాణ లూటీ ఏటీఎంగా మార్చుకున్నాయి. నేను ఎవరి పేరు ఎత్తలేదు కానీ RRR ట్యాక్స్ పై ఇక్కడ సీఎం స్వయంగా వివరణ ఇచ్చుకున్నారు. హైదరాబాద్లో మరో ట్యాక్స్ ఉంది. అంటే రజాకార్ ట్యాక్స్. ఇది హైదరాబాద్ పాతనగరంలో కనిపిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుతో మజ్లిస్ ఈ పన్ను వసూలు చేస్తోంది అని ఆయన ధ్వజమెత్తారు. అందరికీ న్యాయం, ఎవరిని బుద్ధగించకపోవడం, ఇదే ఐడియా ఆఫ్ ఇండియా అని తేల్చి చెప్పారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన నారాయణపేట జిల్లా కేంద్రంలో, ఆ తర్వాత ఇటు హైదరాబాద్లో ఆయన సభల్లో పాల్గొని మాట్లాడాడు. ఇట్లా ఉంటే ప్రభాకర్ రావుపై అరెస్ట్ వారెంట్. అజ్ఞాతంలో ఉన్న శ్రవణ్ కుమార్ పైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉత్తర్వులు జారీ చేసిన నాంపల్లి కోర్టు. విదేశాల్లో తలదాచుకున్న ప్రభాకర్ రావు ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీకి అధికారుల యత్నం. ప్రణీత్ రావు టీంపై మరిన్ని కేసులు. ఈ శ్రవణ్ కుమార్ రావు ఎవరో కాదు, ఈయన ఐన్యూస్ ఎండి. అయితే ఇక్కడ ప్రభాకర్ రావు పైన అరెస్ట్ వారెంట్ జారీ అయిందట. ఈయన ఇష్టం వచ్చినట్టుగా మొత్తం ఆ పాపం అంతా పండింది. ఒక్కొక్కరిని కొట్టుకుంటా తీసుకుంటా కిడ్నాప్లు చేసి రకరకాల లంగకథలకు అన్ని పడ్డాడు ఈయన పోలీస్ అధికారం చెప్పుకోవడానికి. పోలీసులకు పాపం వాళ్లకు మచ్చ చేసినటువంటి దుర్మార్గులు కొంతమంది ఉన్నారు ఇటువంటి వాళ్ళు. ఇక బాబు కోసం కాంగ్రెస్ కుట్రలు. రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి. అయితే ఆ పార్టీకి ఓటు వేస్తే మన కళ్ళు మనమే పొడుచుకున్నట్లు అని చెప్పేసి జగన్ అంటా ఉన్నాడంట. ఇక జగన్ చెల్లికి తల్లికి జవాబివ్వు, చంద్రబాబుపై గౌరవం ఉంది, సంబంధాలు లేవని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. నీ కోసం త్యాగం చేశానని బైబిల్పై ప్రమాణం చేస్తా. నేను డబ్బు పదవి అడిగానని ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉంటే వైసీపీని హైజాక్ చేయలేనా? జగన్ను నిలదీసిన షర్మిల అయితే పెయిడ్ ఆర్టిస్టులకు కుక్క బిస్కెట్లు వేసి మరీ నాపై నిందలు వేసిందని చెప్పేసి షర్మిల నిన్న కన్నీళ్ళు పెట్టుకుంది. కడప ఎంపీగా పోటీ చేసినటువంటి షర్మిల కన్నీళ్ళు పెట్టుకొని అంటే నేను పార్టీ కోసం పనిచేసిన, కావాలంటే నీ పార్టీని హైజాక్ కూడా చేయగలుగుతా, కాకపోతే ఏంటంటే నా మీద రకరకాలుగా ఆరోపణలు చేపిస్తూ ఉన్నావు, వ్యక్తిగత హరణానికి కూడా పాల్పడతా ఉన్నారు, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి ఆమె బాధపడ్డది. ఇక భారతి నన్ను నరికేస్తారో షర్మిలను నరికేస్తారో, మాకు ప్రాణహాని ఉంది, నా పిల్లలకు వీలునామా రాసి వచ్చా అని చెప్పేసి అక్కడ వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత అంటా ఉంది. ఇగో ఏపీకి వెళ్లేందుకు హైదరాబాద్లోని కేబీఎస్పీ బస్సులకు వాళ్ళే టికెట్లు బుక్ చేస్తున్నారంట పార్టీ వాళ్ళే. రిజర్వేషన్లు బాబు, మీకు ఆ టికెట్ ఉంది. చలో ఏపీ. హైదరాబాద్ నుంచి తరిన లక్షలాది ఓటర్లు ఈ నెల 13న ఎన్నికల్లో ఓటేసేందుకు పయనం. వరుసగా 3 రోజుల సెలవులతో స్వగ్రామాలకు వెళ్తా ఉన్నారు. విజయవాడ హైవేపై పెరిగిన వాహనాల రద్దీ, బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లోనూ సందడి. ఛార్జీలు అమాంతం పెంచేసిన ఆర్టీసీ, తర్వాత ట్రావెల్స్ అంట. రవాణా కోసం ఏర్పాట్లు చేసిన ప్రధాన పార్టీలు వాళ్ళ టికెట్లు కూడా పంపిస్తున్నారంట. ఆఖరి రోజు నేటి సాయంత్రం 5 గంటలలోపు ముగియనున్న ఎన్నికల ప్రచారం. ఇవాళ రాష్ట్రానికి షా, ప్రియాంక, వికారాబాద్ వనపర్తి సభలలో షా, తాండూరు కామారెడ్డి సభలో ప్రియాంక గాంధీ ప్రసంగం.
ప్రెస్ మీట్ లో కేసీఆర్ పరిమితం. ప్రధానంగా జాతీయ పార్టీ నేతలందరూ కూడా తెలంగాణకు వస్తా ఉన్నారు, తెలంగాణ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ పని అయిపోయింది. కాకపోతే అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ మధ్యనే ప్రధానంగా పోటీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నుంచి, అటు అమిత్ షా, ఇటు జేపీ నడ్డా వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీ నుంచి వస్తుండగా, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లికార్జున ఖర్గే జాతీయ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మొత్తం కూడా ప్రధానంగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ రెండు పార్టీలకు కొంతవరకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ కూడా పటాన్చేరులో ఉంది నీలమ్మదికు మద్దతుగా. ఇది ఇట్లా ఉంటే ఛత్తీస్గఢ్ లో మరో ఎన్కౌంటర్, 12 మంది మావోయిస్టులు మృతి. పీడియా గుట్టపై 100 మంది మావోయిస్టుల సమావేశం, చుట్టుముట్టిన 1200 మంది జవాన్లు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం. 12 గంటల పాటు ఎన్కౌంటర్, మృతదేహాలు స్వాధీనం. సీఎం విష్ణుదేవ్ గత 60 రోజుల్లో ఇది 8వ ఎన్కౌంటర్. మొత్తం 98 మంది మావోయిస్టులు మృతి. బీజేపీ గవర్నమెంట్ ఛత్తీస్గఢ్ లో వచ్చిన కాంచి అటాక్ మాత్రం మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. మూర్ఖ ముఖ్యమంత్రి గ్యారెంటీల పేరిట రేవంత్ మోసం చేసినట్టుండే ఎవరు కాక, ఈయన మంచోడిన ఇంత మంచోడు అందరికి తెలుసుగా. కాంగ్రెస్ అలవి కానీ హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. బీజేపీ పేదల పార్టీ కాదు, పెట్టుబడిదారుల పార్టీ. జిల్లాలను రద్దు చేస్తే ఊరుకుంటావా అని చెప్పేసి, ఏం చేస్తావు ఊరుకుంటే ఊరుకులాడతావా అని చెప్పేసి అడుగుతున్నారు. రద్దు చేసిన ఏముండదు, కాకపోతే అంటే కొంచెం మార్పులు చేర్పులు చేస్తారంట. ఎందుకంటే ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గాన్ని 3 జిల్లాలు చేసిండు కాక, కావాలని ఇట్లా రకరకాలుగా ఇవన్నీ చేసిండు. వనపర్తి ఒకటే నియోజకవర్గం, ఒక జిల్లా అయిపోయింది. ఎట్లుంటది, రెండు మండలాలు కలిపి. ఇక వడగాల్పులు ముగిసినట్టే. దేశంలోని అనేక రాష్ట్రాల్లో వర్షాలు వస్తా ఉన్నాయంట. తూర్పు ఉత్తర భారతంలో పిడుగులు పడతాయని చెప్పేసి వారం పాటు వానలు. నేడు 9 జిల్లాలకు వర్ష సూచన. తగ్గిన ఎండలు గరిష్టంగా 3 గరిష్టంగా అయితే ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 42.2 ఉందంట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం. లెదర్ డ్రెస్ లో జాన్వీ కపూర్ అదుర్స్ అని చెప్పేసి ఈ డ్రెస్ లెదర్ తో చేసింది. మంచిగా ఉన్నది. కారు షెడ్డుకు పోయింది, మళ్ళీ తిరిగి రాదు. 10 ఏళ్లు ఏం చేయలేదు కాబట్టే బీఆర్ఎస్ ను బొద్ద పెట్టారు. రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ 400 సీట్లు కావాలంటుంది. రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి కాంగ్రెస్ ను గెలిపించాలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోతుంది. కర్ఫ్యూలు వస్తే జీవితాలు చిన్న భిన్నం అవుతాయి. ఎస్సీ, బీసీ, ముస్లిం రిజర్వేషన్లను ప్రమాదంలో ఉన్నాయి. మత సామరస్యం వల్లనే హైదరాబాద్ లో ఐటీ సంస్థలు వచ్చాయి. షాద్ నగర్ గోషామాల్ కార్నర్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇక కారు షెడ్ కూడా అంటే కారు షెడ్కి పోతుంది ఆటోమేటిక్. ఇది ఇంకోటి, మాకు డబ్బొస్తుంటే మీరు కళ్ళు మూసుకున్నారా? సిబిఐ, ఈడీ, ఐటీ ఏం చేసిండ్రు? మోదీకి కాంగ్రెస్ భయం పట్టుకుంది. కుల గణన చేస్తామంటే ఆస్తులు రాయించుకుంటామని ప్రచారం చేస్తుండ్రు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే నిన్న చేసిన వ్యాఖ్యలు. ఎన్నికల వేళ ఆప్లో జోష్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఊరట. జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు. ఇక జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే సూచన మీద ఇక్కడ ఎన్నికల ప్రచారానికి కోసం అని చెప్పేసి, అయితే ఈయన మీద ఇంకా నేర నిరూపణ కాలేదు. తర్వాత నిజంగా కూడా ఆధారాలు కూడా పెద్దగా లేవు అని చెప్పేసి అంటా ఉన్నారు ఈయనకి సంబంధించి, ముఖ్యమంత్రికి సంబంధించి. అయితే ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. నెల రోజుల్లో రేవంత్ సర్కార్ కూలుతుంది. కూల్చేది బీజేపీ కాదు, కాంగ్రెస్ నేతలే. బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ సంచలన వ్యాఖ్యలు. అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలే వదిలేస్తా. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చా. మరోసారి ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. నిన్న నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి. ఇక ప్రజ్వల్ రేవన్న కేసులో బిగ్ ట్విస్ట్ అంట. పోలీసు ముసుగులో వచ్చి బెదిరించి బలవంతంగా కేసు పెట్టించారని మహిళ ఆరోపణలు. మరోవైపు బాధితులను సిట్ అధికారులను బెదిరిస్తుండ్రు. మాజీ సీఎం కుమారస్వామి వ్యాఖ్యలంట. ఈ కంప్లీట్ గా వాస్తవంగా రాజకీయ కోణంలోనే లాగుతున్నారు తప్ప సిచ్యువేషన్ అయితే ఈ టైంలో అదే ఉంటుంది. సాయి గిల్ సెంచరీల మోత. చెన్నైపై గుజరాత్ విక్టరీ. సొంత గడ్డపై రెచ్చిపోయిన గుజరాత్. 231 పరుగులు చేసిన టైటాన్స్. వాయు వేగంతో సాయి గిల్ సెంచరీలు. లక్ష్య సాధనలో చతికిల పడ్డ చెన్నై. 20 ఓవర్లలో 196 పరుగులే చేసిన సూపర్ కింగ్స్. అర్ధ సెంచరీతో రాణించిన మిచెల్ మోయిన్. ఇద్దరు పొట్టు కొట్టిన సెంచరీలు నడిచింది. మోడీ హటావో దేశ్ కి బచావో. దేశంలో మళ్ళీ బీజేపీ గెలిస్తే దేశం నాశనం. ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రక్ష. భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల, ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మాన్ మల్లను గెలిపించండి. నకరికల్
నకరికల్ జనజాతర సభలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చిండు. మళ్ళీ దేశంలో బీజేపీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నకరేకల్ పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపును కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన తెలంగాణ జన జాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 మేము నెరవేర్చడం, ఇంకో గ్యారంటీ ఎన్నికల తర్వాత నెరవేరుస్తామని చెప్తా ఉన్నారు. నల్లగొండలో 2వ రోజు తీన్మార్ మల్లన్న ఇక మార్నింగ్ వాకర్స్ తో కలిసి మాట్లాడిండు. తర్వాత చాలా సభల్లో కూడా నిన్న పాల్గొన్నాడు. ఇవాళ ఇక్కడ మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి పార్లమెంట్, ఆ తర్వాత వరంగల్కి వస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకి మద్దతుగా వెళ్తా ఉన్నారు. చేస్తారు. ఇది ఇట్లా ఉంటే ఫేక్ వీడియో ఫ్యాక్టరీని ఓపెన్ చేసిన కాంగ్రెస్, 10 ఏళ్లలో తెలంగాణను దోచుకున్న బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ లూటీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే ఆర్ఆర్ ట్యాక్స్, కాళేశ్వరంపై విచారణ ఎందుకు ముందుకు రాట్లే, మహబూబ్ నగర్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ. బీఆర్ఎస్ ఖాయం. ఇక కాళేశ్వరం విషయంలో కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. బీజేపీ వాళ్ళు చాలా ప్రభుత్వాలను కూల్చిండ్రు. తెలంగాణలో వాళ్ళ ఆటలు సాగబోవు. మోదీ మరోసారి ప్రధాని అయితే పాకిస్తాన్, రష్యా, నార్త్ కొరియా లాగా భారత్ ఉంటుంది అని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. షాద్ నగర్ లో ఓ ఎంపీ పోయి కాంగ్రెస్ కోటేస్తే పాకిస్తాన్ కేసినట్టు అనడంతోనే కేసు అయింది. ఓకే, మళ్ళీ బీజేపీకి ఓటేస్తే పెట్రోల్, డీజిల్ 400 అవ్వడం గ్యారంటీ, కందిపప్పు 400 అవ్వడం గ్యారంటీ, నిత్యావసరాల ధరలన్నీ పెంచడం గ్యారంటీ, ప్రజల చెవిలో మళ్ళీ పువ్వులు పెట్టడం గ్యారంటీ. అందుకే 10 ఏళ్ల బీజేపీ మోసాన్ని యాదుంచుకుందాం. హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం. సోషల్ మీడియా ప్రచారంలో దూసుకుపోతున్న హస్తం పార్టీ అంటే ఒక పార్టీ ఇంకో పార్టీ పైన, ఇంకో పార్టీ మరో పార్టీ పైన కామన్ గా వస్తా ఉంటాయి. ఆరోపణలు, ప్రచారోపణలు జరుగుతూ ఉన్నాయి. అయితే అది అంటే ఇది వాస్తవమా అంటే వాస్తవమా కదా, ఇక అది ప్రజలు తెలుసుకోవాలి. సోషల్ మీడియాలో అట్లా జరుగుతూ ఉంది ప్రచారం. ఇక నేటి మాట చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు మీసాలు దువ్వుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారాలు తుది దశకు చేరుకున్నాయి. నాయకుల గుండెల్లో పుట్టెడు బాధలు మోపైతున్నాయి. తొవ్వలను తొంగి చూసే ఓటర్ల ఆశలు ఆవిరైపోతున్నాయి. చేతులు మారుతున్న కరెన్సీ నోట్లు తిట్టుకుంటున్నాయి. టీజే సప్పుళ్ల మూతలు మూగబోతున్నాయి. ఎన్నికలంటే దావతులు చేసుకునే పండుగలైతున్నాయి. ప్రజాస్వామ్య విలువలు చేజారిపోతున్నాయి. ఎన్నికల్లో ప్రకటించిన హామీలు మాయమైపోతున్నాయి. పేదల బతుకులే ఆగమవుతున్నాయి. అవినీతి నాయకుల ఆగడాలే ఎక్కువవుతున్నాయి. రాష్ట్రాలు అప్పుల కుంపటిలో పొగసూరుకుంటున్నాయి. అభివృద్ధి, సంక్షేమం చీకట్లో కుంటుతున్నాయి. మార్పు కోరుకునే మనుషుల మాటలు మూగబోతున్నాయి. నిజాయితీగా ఓట్లు అంగట్లో సరుకులైపోతున్నాయి అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మోడీ హటావో దేశ్కి బచావో. 2 రోజుల్లో రేవంత్ సర్కార్ కూలుతుందని చెప్పేసి ధర్మపురి అరవింద్ అంటా ఉన్నారు. నల్గొండలో 2వ రోజు తీన్మార్ మార్నింగ్ వాకర్స్ తో కలిసి మాటామంతి, బార్ అసోసియేషన్ వారితో ములాఖాత్, భవిష్యత్ తరాల కోసం నన్ను గెలిపించండి అభ్యర్థన, మల్లన్నకు మద్దతుగా ఉంటానన్న న్యాయవాదులు, మల్లన్నకు మద్దతు ప్రకటించిన ఎస్సీలోని 57 ఉపకులాలు, తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ మద్దతు. వాళ్ళందరికీ నిజంగా ధన్యవాదాలు. భవిష్యత్ తరాల కోసం, రాజకీయాల్లో మార్పు కోసం నన్ను గెలిపించండి. తనను నమ్మి ఓటేసిన వారికి ఆశాభంగం కలిగించనని, తన పనితీరు నచ్చకపోతే రైట్ టు రీకాల్ ద్వారా నన్ను వెనక్కి తెచ్చుకునే అవకాశం కూడా మీకే ఇస్తున్నాను. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పట్టభద్రులను మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లాలో 2వ రోజు పర్యటించిన ఆయన మార్నింగ్ వాకర్స్తో తన ప్రచారాన్ని షురూ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మేకల అభినవ్ అవుట్డోర్ స్టేడియంలో మార్నింగ్ వాకర్స్తో కలిసి వాకింగ్ చేస్తూ, గేమ్స్ ఆడుతూ సందడి చేస్తూ ఎమ్మెల్సీగా తనను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి కోరారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి అధ్యక్షతన జిల్లా కోర్టులోని సమావేశ మందిరంలో న్యాయవాదులతో ఆయన ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ గత ప్రభుత్వం మీద తాను చేసిన పోరాటాన్ని వివరించారు. తాను పేదల పక్షాన పోరాడుతున్నానని, తాము ఎన్నుకున్న నాయకులను
నాయకుడు తమకు సంతృప్తికరంగా పనిచేసినప్పుడు వారిని పనిచేయనప్పుడు వాటిని రైట్ టు రీకాల్ చేసే అవకాశం ప్రజలకు ఉండాలని, అప్పుడే ప్రజాప్రతినిధులు భయం బాధ్యతలతో పనిచేస్తారని, తాను రైట్ టు రీకాల్ అవకాశాన్ని ఇస్తారని తెలిపారు. న్యాయవాదులంతా తీర్మానాలకు మద్దతు ప్రకటించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తానని హామీ ఇచ్చారు. మల్లన్నకు మద్దతు ప్రకటించిన ఎస్సీలోని 57 ఉపకులాలు. తీన్మార్ మల్లన్నకు రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నాయి. ఎమ్మెల్సీగా మల్లన్నను గెలిపించుకుంటామని చెప్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రైవేట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు నరాల సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్షుడు పర్స రమేష్ పేరుతో అధికార ప్రకటన కూడా చేశారు. తాజాగా ఎస్సీలోని 57 కులాలు మల్లన్నకు మద్దతు ప్రకటించాయి. ఈ మేరకు ఎస్సీ 57 కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బైవి వెంకటేశం పేరుతో ప్రకటన విడుదల చేసిండ్రు. జోరైతే నడుస్తుంది. మొత్తం అన్ని వర్గాల నుంచి కూడా మద్దతు లభిస్తా ఉంది తీన్మార్ మల్లన్నకు. బీఆర్ఎస్ కు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఉపాధి హామీ కూలీ రేట్లు పెరుగుతాయి. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. ఇక్కడ నుంచే మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తుండే సిర్పూర్ నుంచి బీజేపీ గెలిచిందాడు. అన్ని వర్గాలకు తీరని అన్యాయం చేశారు. ఆదాని అంబాలిన కొమ్ము కాయడమే మోదీ పనిగా పెట్టుకున్నారు. రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్లు కాపాడేందుకు కాంగ్రెస్ కే ఓటేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ రాజ్. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీని ఐకే రెడ్డిని విమర్శించే హక్కు లేదు. జిల్లా మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అల్లూరి కృష్ణవేణి మొన్నటి వరకు మంత్రి గెలగబెట్టే మళ్ళీ పోయి కాంగ్రెస్ లో చేరాయి. మోడీ పాలనలోనే దేశం భద్రం. గోమాస శ్రీనివాసును పెద్దపల్లి ఎంపీగా గెలిపించాలి. మాల గురిజాలలో బీజేపీ నాయకులు బెల్లం పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ మొత్తం 7 నియోజకవర్గాలలో ఉన్న నేతగాని క్యాస్ట్ సామాజిక వర్గం మొత్తం మూకుమ్మడిగా పడే ఛాన్స్ ఉంది. సరే, ఓకే. బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలి. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి. మొన్ననేమో పోటే చేయకపోతే రాజిరెడ్డి అప్పుడు లెక్క. ఇక సిర్పూర్ రివాజుగా మారిన ఎడ్ల అపహరణ అని చెప్పేసి ఒక వార్త. బీఆర్ఎస్ ప్రచారం రథం బోల్తా పడ్డదట. రథమే కాదు, పార్టీ బోల్తా పడ్డది. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. కూతురు కోసం బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న కేసీఆర్. బీజేపీతో బీఆర్ఎస్ అభ్యర్థులు లోపాయికారి పొత్తు. గ్రామాలలో బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీకి ప్రచారం చేస్తున్నారు. విలేకరులతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎవరో కాదు, మన ఎర్రబల్లి దాకరావు వాళ్ళ సొంత అల్లుడు. ఇక కాసుల కోసం సర్జరీల బాట. గర్భిణీల ప్రాణాలతో చిలగాటమాడుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు. ఇక కాన్పు కోసం శ్రీ తిరుమల హాస్పిటల్లో చేరిన సుమలతనంట. ప్రసవం తర్వాత వైద్యం వికటించి బాలింత మృతి చెందింది. 24 గంటల వరకు ఆసుపత్రిలోనే మృతదేహం. న్యాయం చేరని ఆసుపత్రి ఎదుట బంధువుల ఆందోళన. ప్రాణాలు పోయిన వైద్యుల తీరు మారదా అని గగ్గోలు పెడుతున్న ప్రజలు అని చెప్పేసి. ఇట్లా ఉన్నప్పుడు ఏదైనా జరిగినప్పుడు ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొస్తే వీళ్ళకి న్యాయం జరిగే అవకాశం ఉంటది. చనిపోతే ధర్నాలు, రాస్తారోకాలు చేస్తే ఉల్టా వాళ్ళ మీద కేసులు పెట్టి హాస్పిటల్ కి కొమ్ముగాస్తున్నారు పోలీసులు అనేది సుస్పష్టంగా తెలుస్తా ఉంది. ఎక్కడైనా ఇదే ఉంది. ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ధర్నా. బీబీపేటలో రైతుల ఆగ్రహం. కామారెడ్డి జిల్లా. ఇక జూన్ 6 తర్వాత రేవంత్ ప్రభుత్వం కూరడం ఖాయం. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీజేపీ. మహిళా హత్య కేసును ఛేదించిన పోలీసులు. తనని దూరం పెడుతుందని హత్య చేసిన నిందితుడు మహిళను హత్య చేసి దుబాయ్ పారిపోయిన చేసిండంటే దుబాయ్ వేయండి. ఘనంగా బసవేశ్వర మహారాజ్ జయంతి ఉత్సవాలు. పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే, ఓట్ల కోసం ఉపాధి కూలీలకు గాలం, మజ్జిగ ప్యాకెట్లు పంచుతూ పోటాపోటీగా ప్రచారం. ప్రత్యర్థులపై ఘాటు విమర్శలు. ఇబ్రహీంపట్నం. కేసీఆర్ కు మతి భ్రమించింది. బండి సంజయ్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. భారీ మెజార్టీతో బండి సంజయ్ గెలవడం ఖాయం. బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు. మురికి కాల్వలో ఆడ శిశువు మృతదేహం. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో ఘటన. కరీంనగర్ డిఈఓని విధుల నుంచి తొలగించాలి. కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ముగాస్తున్నారు. పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకుల డిమాండ్. కమిషనరేట్ వ్యాప్తంగా 144 సెక్షన్. శనివారం సాయంత్రం నుంచి మద్యం విక్రయాలు బంద్. కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహాంతి వెల్లడి. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మందు షాపులన్నీ బంద్.
బండి సంజయ్కి ఎన్నికల సంఘం నోటీసులు, నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపణ. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సుజిత్ ఫిర్యాదుతో చర్యలంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే బసవేశ్వరుడి సిద్ధాంతాలు ఆచరణీయం, ఆయా సమాజానికి అందించిన సేవలు ఎంతో గొప్పవి. బసవేశ్వరుడి జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి దామోదర రాజనరసింహ. ఇటు సంగారెడ్డి గాని ఇటు వికారాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున కమ్యూనిటీ ఉంటుంది. కొడంగల్ గాని ఇక్కడ లింగాయతున్నారు కదా, లింగాయతులు యాక్చువల్ గా కర్ణాటకలో ఎక్కువ మంది ఉంటారు. అయితే లింగాయతులు కర్ణాటకలో ఓసీలు ఉంటారు. ఇక్కడ తెలంగాణకు వచ్చేసరికి లింగాయతులు బీసీ డీగా ఉన్నారు. అయితే ఇక్కడ బార్డర్ లో వీళ్ళు చాలా మంది ఎక్కువ ఓట్లు ఉంటాయి. తర్వాత వాళ్ళు కొంతవరకు బసవేశ్వరుని మన వికారాబాద్ రిపోర్టర్ వెంకటేష్ కూడా వీరశైవులు అంటారు. పర్మిషన్ ఒక చోట, నడుస్తున్నది మరో చోట. ఎక్సైజ్ నిబంధనలు బేఖాతారు, ప్రశ్నించిన వారిపై వైన్స్ యజమాని జులుం చేస్తున్నారంట. కళ్ళు మూసుకున్న ఎక్సైజ్ యంత్రాంగం అని చెప్పేసి సంగారెడ్డి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేస్తుందో అర్థం కాదు. ఈ నెల 13న వేతనంతో కూడిన సెలవు. జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి ప్రకటన. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని. ఈ ఓటేయాలని ఒక పెద్ద మనిషితో కూడా చెప్పపోతే. బీవీఆర్ఐటి కళాశాలకు జాతీయ స్థాయిలో మొదటి బహుమతి అంట. నర్సాపూర్ బ్రాంచ్ విద్యార్థుల ప్రతిభ, విద్యార్థులకు ప్రత్యేక జ్యూరీ అవార్డు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సంజీవ్ దుబే వెల్లడి. నోరు జారిన హరీష్ రావు. బీఆర్ఎస్ కు బదులు కాంగ్రెస్ కు ఓటు వేయాలన్న మాజీ మంత్రి. నువ్వు ఏదైతే అన్నావో అది తదాస్తు అంటే మనసులో ఉన్న మాట చెప్పినట్టు ఆయన. లేదు, ఆయన మాట వాస్తవమే. అక్కడ మెదక్ ప్రజలు కూడా తదాస్తు అంటున్నారే. వాస్తవమే, అది మనసులో కూడా అదే ఉన్నట్టుంది. ఇగో ఇదేమో అది పడ్డది. పాప వినోద్ ఉన్నాడు కదా ఎన్టీఆర్ గట్టి, ఆయన చూసి పరిచయం అవుతున్నాడు. ఇగో కారు బోట్ల పడ్డది. కారు షెడ్ ఇది బోల్తా పడడం ప్రమాదవశాత్తు అట్లా జరగదు, కానీ కారు పార్టీ బోల్తా పడ్డది. అయిపోయింది కారు పార్టీ. ఏమైంది? రైట్, అదే నర్సాపూర్ పట్టణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ. మసీదుల వద్ద ఇరు పార్టీల ప్రచారం. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనుల నిమగ్నం. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సైతం ప్రచారం. నిన్న హుస్నాబాద్ లో జరిగింది అది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే బూర నరసయ్య గౌడ్ను అఖండ మెజార్టీతో గెలిపించాలి. బీజేపీకి గౌడ్లు కల్లు గీత వృత్తిదారుల సంఘాల సంపూర్ణ మద్దతు. మచ్చలేని నాయకుడు బూర నరసయ్య గౌడ్ కల్లు గీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకన్న గౌడ్ బీజేపీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తా ఉంది. అందరూ కూడా అభ్యర్థి గౌడ్కి సపోర్ట్ చేస్తున్నారంట. ఇది ఇట్లా ఉంటాయి. నల్లగుట్ట మైనింగ్ అనుమతులు రద్దు చేయాలి. గ్రామస్తులకు తెలియకుండా అనుమతులు ఎలా ఇచ్చారు? అనుమతులు రద్దు చేయకపోతే పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం. అధికారులకు ముద్వీన్ గ్రామస్తుల హెచ్చరిక అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఒక ఫోటో వేస్తే బాగుండేది. సమస్యలు తీర్చాకే ఓట్ల కోసం రావాలి. బీఆర్ఎస్ నేతలకు నెమలి నగర్ వాసుల అల్టిమేటం. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే. మా గోడును పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. నెమలి నగర్ వాసుల ఆవేదన. ఇప్పుడు మీ ఆవేదన ఉన్నది, కానీ మీ ఆవేదన కూడా వాళ్ళు కూడా రుజువు చేస్తారు. పింక్ కలర్ కండువాలు తీసేసి కాంగ్రెస్ కండువాలు వేసుకుంటున్నారు, వస్తున్నారు. తప్పే ఉంది. కేసీఆర్ కు పట్టిన గతి మోడీకి పట్టడం ఖాయం. బీజేపీ మతం పేరుతో విద్వేషాలు చేస్తుంది. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో చిన్న చూపు. 10 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎడారిగా మార్చిల్లు. ప్రభుత్వ రంగ సంస్థలు కనుమరుగైపోయాయి. కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్. ఇది మాత్రం నిజమే. నిందితులను తప్పించే పనిలో బీఆర్ఎస్ లీడర్లు. వీరన్నపేట గ్రామంలో భూమి ఫేక్ రిజిస్ట్రేషన్. కేసు వెనక్కి తీసుకోవాలని బాధితులను వేధిస్తున్న మధ్యవర్తిత్వం. మాకు న్యాయం జరగకపోతే డీజీపీకి ఫిర్యాదు చేస్తాం, మాకు ఇదేం కర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధితులు మా తిన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్కి వచ్చి గోడు వెళ్ళబోసుకున్నారు. నిజంగా ఇది జరగకపోతే తర్వాత ఆ స్టెప్ ఎట్లుంటుందో మీకు కూడా అర్థమవుతుంది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే నీలం మధు గెలుపు మెదక్కు మలుపు. పేదింటి బిడ్డ అందరికీ అందుబాటులో ఉంటాడు. మంత్రి కొండా సురేఖ వెల్లడి. మెదక్లో నీలం మధు విస్తృత పర్యటన. హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి అంటూ నీలం మధుకు మంచి మద్దతు. చాలా పెద్ద ఎత్తున అయితే కొండా సురేఖ, ఇటు మైనంపల్లి హనుమంతరావు, అటు జగన్ పర్యటన చేస్తా ఉన్నారు. మెదక్ ఖాళీ లేకుండా పోతే ఇప్పుడు 9:30 కూడా సీఎం రేవంత్ రెడ్డి వస్తా ఉన్నారు. డంప్ యార్డ్ పాయింట్ ను తొలగించాలి. బేగంపేట మయూరి మార్గ్ కాలనీ వాసుల విజ్ఞప్తి. హైదరాబాద్ బేగంపేట్. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి. రాజేంద్ర నగర్ జోన్ ఏసీపీ శ్రీనివాస్. ఇక సులేమాన్ నగర్ డివిజన్ లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ అంట. బీఆర్ఎస్ లోనే అభివృద్ధి సాధ్యం. బీసీ వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలి. బడంగపేటలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం.
అది బీఆర్ఎస్ దోమనే ఉన్నట్టుంది. కాంగ్రెస్ పార్టీకి విశ్వకర్మ పరిషత్ మద్దతు, హస్తం అభ్యర్థులను గెలిపించాలని పిలుపు. విశ్వకర్మ పరిషత్ రాష్ట్ర యోజన అధ్యక్షుడు నరసింహాచారి. కులాలు అన్ని ఇప్పుడే వస్తాయి. కుల సంఘాలు. కుకట్పల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి సుడిగాలి పర్యటన, ఒక రోజు సమయం ఉండడంతో విస్తృత ప్రచారం, రోడ్ షోలు, పలకరింపులు, గత ప్రభుత్వ తీరుపై విమర్శలు, 6 గ్యారెంటీలపై విస్తృత ప్రచారం, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్నం సునీతమ్మ విజ్ఞప్తి. ఇక బీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం అని చెప్పేసి ఇల్లు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే మూడు పార్టీల స్థానికేతర వ్యక్తులను బయటికి పంపండి. అయ్యా, నాగర్ కర్నూలులో 3 పార్టీల వాళ్ళు కూడా స్థానికేతరులు అంటున్నారు. అటు సీఎం రేవంత్, ఇటు మంత్రి జూపల్లి 2 ఎంపీ స్థానాలే లక్ష్యంగా ప్రచారాలు. నాగర్ కర్నూలు గెలుపుపై పెరిగిన అంచనాలు, పాలమూరులో మారుతున్న సమీకరణాలని చెప్పేసి ఇక్కడ మంత్రి జూపల్లి కృష్ణారావు, తర్వాత ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా పర్యటిస్తూ ఉన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గం, అటు నాగర్ కర్నూలు నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం మీద కొంతవరకు మంచి స్పందన లభిస్తుందంట. జాగ్రత్తగా విధులు నిర్వహించాలి. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఉదయ్ కుమార్, మహబూబ్ నగర్. బసవేశ్వర మహారాజ్ సేవలు మరవలేనివి, వినియమాల ఆచరణలు, బోధనలు అమోఘం అని చెప్పేసి ఒక వార్త. మల్లు రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి, జిల్లా వికలాంగుల అధ్యక్షుడు భాను ప్రకాష్. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే రాజీనామాపై కొనసాగుతున్న సందిగ్ధత, మున్సిపల్ నిబంధనల ప్రకారం జరగలేదా, రాజీనామాలు ఎలక్షన్ స్టంట్ గా భావిస్తున్న వైనం. మిర్యాలగూడ మున్సిపల్ ముసలానికి తెరపడేది ఎప్పుడు అని చెప్పేసి ఒక ప్రత్యేక వార్త కనిపిస్తుంది. గ్రామాల్లో ఖాళీ అవుతున్న కారు పార్టీ, మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్న గులాబీ క్యాడర్, రోజు రోజుకు పెరుగుతున్న హస్తం గ్రాఫ్, వలసలు ఆపలేక అయోమయంలో బీఆర్ఎస్ లీడర్లు. కారు బోల్తా పడుతుంది చూసి. హరీష్ రావు రాజీనామా రెడీ చేసుకో, ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ చేసి చూపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం, దేవరకొండ అభివృద్ధి నా బాధ్యత, కార్యకర్తలని కంటికి రెప్పలా కాపాడుకుంటా అని చెప్పేసి ఎమ్మెల్యే బాలునాయక్ అంటున్నాడు. నకిలీ బంగారం తాకట్టు పెట్టి 1/2 కోటి కొట్టేసిన గనులు. ఆఫ్రోజర్ కనుసన్నల్లో గోల్డ్ మాల్, ఒకే గ్రామానికి చెందిన 7 నిందితులు ఆడిట్ లో బయటపడ్డ భాగవతం. వాళ్ళు వీళ్ళు కుమ్మక్కాయలు కొట్టేసిన్లు. కంటి చూపు కోల్పోయిన యువకుడికి అండగా ఉపాధి కూలీలంట. పాపం గ్రేట్ అసలు నిజంగా. నల్గొండ జిల్లా ఏది ఇక్కడది, నల్గొండ జిల్లా అనుమూల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి కట్ల సాయిరామ్ అనే యువకుడు చిన్నప్పుడే తల్లిదండ్రులు సోదరుని కోల్పోయి అనాథగా మిగిలిపోయినట్ట. ఈ మధ్యకాలంలో ప్రమాదవశాత్తు కంటి చూపు కోల్పోతే ఎవరు ఇప్పుడు ఉపాధి హామీ కూలీలు ఉంటారు కదా, పాపం వాళ్ళు మనిషికొని పైసలు కష్టాలు చూడు. చాలా గ్రేట్. పిల్లగాడికి అమ్మా నాన్న చనిపోయిన, అందరు చనిపోయిన, మళ్ళీ ఆయనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఎన్నికలు సజావుగా నిర్వహించాలి, పరకాల ఏసీపీ కిషోర్ కుమార్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు, బలరాం నాయక్ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్. ఏటూరు నగరం కూలడానికి సిద్ధంగా ఉన్న విద్యుత్ స్తంభం విరిగిందని చెప్పినా బాగు చేసేది ఎప్పుడు, ఈ రోజు రేపంటూ కాలయాపన చేస్తున్న విద్యుత్ శాఖ ఏఈ, ప్రజల ప్రాణాలతో చెలగాటమా అంటున్న గ్రామ ప్రజలు. ఆ ప్రజలందరూ పోయి ఆ ఏఈని తీసుకుపోయాడు, జర ఇట్లా పట్టుకోమని. బలరాం నాయక్ గెలిపే లక్ష్యం, సిపిఐ ఇంటింటి ప్రచారం, అత్యధిక మెజార్టీ ఖాయం. సిపిఐ మండల నాయకులు. టీచర్లపై పక్షపాతి వైఖరిని నిరసనగా అక్కుట్ బైకాట్ చేసిందంట. కాంగ్రెస్ పార్టీలో 56 కుటుంబాల చేరిక, కండువ కప్పి ఆహ్వానించిన దొంతి నర్సంపేట ఎమ్మెల్యే. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే పిడుగుపాటుకు వేరు చోట్ల 22 గొర్రెలు 3 ఆవులు మృతి చెందినాయంట. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలంటున్న స్థానికులు. పాపం. ఆలయ భూమిని ఆక్రమించింది ఎవరు, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి. ఆలయ భూమిలో అక్రమ కట్టడాలను నిలుపుదల చేయాలి. అక్రమాలపై రెవెన్యూ అధికారుల మెతక వైఖరి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలో కథం పట్టిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కథమైపోయి. ఓటు హక్కును తప్పగా వినియోగించుకోవాలి. ప్రొఫెసర్ చిన్నపయ్య, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అధికారుల నిర్లక్ష్యం ఓ ఊరి శాపమా, నిధులు మంజూరైన పనిలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారంట. తాగునీటి సమస్యలను పరిష్కరించని ఆర్డబ్ల్యూఎస్ శాఖ, ఎన్నికల కోడ్ పేరుతో గ్రామస్తులు ఉసురు పోసుకుంటున్న వైనం, ఇంత నిర్లక్ష్యం వహిస్తారా అంటూ పలువురు విమర్శలు చేస్తారట. ఇట్లా ఉంటే స్పోర్ట్స్ వార్తలు చూస్తే సాయి గిల్ సెంచరీల మోత, చెన్నైపై గుజరాత్ విక్టరీ. సొంత గడ్డపై రెచ్చిపోయిన గుజరాత్, వాయువేగంతో సాయి గిల్ సెంచరీలు. 231 పరుగులు చేసిన టైటాన్స్, 1,00,000 ఛేదనలో చతికిలపడ్డ చెన్నై. 20 ఓవర్లలో 196 పరుగులే చేసిన సూపర్ కింగ్స్. అర్ధ సెంచరీలతో రాణించిన మిచెల్ మొయిన్.
మోయిన్ ట్రై చేసి నిన్న 6ల మీద 6లు వరుసగా 3 బాల్లలో 3 6లు కొట్టిలు. చెన్నై గెలుస్తుందేమో అనే కాన్సెప్ట్ ఉండే కానీ అలా అవుట్ అవడంతోనే ఫట్ అయిపోయింది. ఐపీఎల్లో ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఇక హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈగో ఉందంట. ఈగో ఉంది. ఏబి డివిలియర్స్ సంచలన కామెంట్స్ చేసిండు. నేను కేవలం కన్వీనర్ ను మాత్రమే, జైషా ఆయన అలా కొడుకు, అమిత్ షా కొడుకు. మూవీ వార్తలు చూసుకుంటే మరోసారి స్క్రీన్ పై క్రష్ జోడీ అంట ఇద్దరు. ఎన్టీ రామారావుకు భారతరత్న, రష్మిక తర్వాత త్వరగా సాకారం కావాలన్న చిరంజీవి. లెదర్ డ్రెస్ లో జాన్వి అదుర్స్, లెదర్ తో కుట్టిల్లా బట్టలు. సారా అలీ ఖాన్ బిజీ ఉందంట మొత్తం. వీళ్ళు మార్నింగ్ వాక్ లో తిన్వన్ మల్ల నిన్న నల్గొండలో మొత్తం పర్యటన జనజాతర భాగంగా ఇక్కడ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, అక్కడ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, వెనకాల ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. జనజాతర సభ సక్సెస్ అని చెప్పేసి ఒక వార్త. నిన్న మార్నింగ్ వాకర్స్ తో మంత్రి పొంగులేటి సీనన్న, జానారెడ్డి, కోమటిరెడ్డి మంత్రులు అందరూ కూడా మొత్తం పాల్గొన్నారు. ఇక్కడ భారీగా తరలి వచ్చిండ్రు పబ్లిక్. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశ. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చే నెల 1వ తేదీ వరకు మంజూరు చేసిన సుప్రీంకోర్టు. ఈడీపై అసహనం. కవిత బెయిల్ విచారణ మాత్రం 24కు వాయిదా. ఇక ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ చేసిన నాంపల్లి కోర్టు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తా ఉన్నారంట. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఇదంతా జరుగుతూ ఉంది. నిన్న బెయిల్ నుంచి బయటికి వచ్చుడుతోనే ఇట్లా ఉంటే దమ్ముంటే టచ్ చేయండి, ఇది ప్రజా సర్కార్, కూల్ చేస్తామంటే ప్రజలు ఊరుకోరు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కేసీఆర్ ధైర్యం ఉంటే నీతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే నాపై గోబల్స్ ప్రచారం. బీఆర్ఎస్ బీజేపీది చీకటి ఒప్పందం. నామాను కేంద్ర మంత్రిగా ఎలా చేస్తారు? ఇచ్చిన హామీలన్నింటినీ 100% నెరవేరుస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని కొందరు కారుకూతలు కూస్తున్నారు. ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. అది చేస్తాం ఇది చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నా మీద కొందరు బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాకు సముచితమైన స్థానం ఇచ్చింది, చాలా గౌరవప్రదమైన ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది. ఇక్కడ చాలా కంఫర్ట్గా ఉన్నా. ఇంకో పార్టీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అంత తీరిక సైతం లేదు. బీఆర్ఎస్ నాయకులు కొందరు పనిగట్టుకుని నాపై గోబల్స్ ప్రచారం చేస్తున్నారు అని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇక దిశకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు ఆయన వెల్లడించిండు. అబద్ధాలే మోడీ ఆయుధాలు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా వాటిపైనే ఫోకస్. బీజేపీ ట్రబుల్ ఇంజన్. అందుకు యూపీ నిలువెత్తు ఉదాహరణ. అక్కడ పెట్టుబడులు రావడం లేదు, ఇన్వెస్ట్మెంట్స్ కు డెస్టినీగా హైదరాబాద్. ఆ పార్టీ గెలిస్తే సమాజం చీలిక. ఆ పార్టీ నడుస్తున్నది వ్యక్తి కేంద్రంగానే. రాష్ట్రంలో 6 చోట్ల బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావు, అక్కడ బీజేపీకి సపోర్ట్. మాకు ప్రధాన పోటీ కమలంతోనే. రాజ్యాంగం మాకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది. మీట్ ది ప్రెస్ ఫ్లోర్. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసాం. సీఎం కు ఈసీ నోటీసులు ఇచ్చింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిందట. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ బాంబుల మూతలు. ఉగ్రవాదులను కాపాడుకోవడానికి హస్తం ట్రాక్ రికార్డ్. ఆ పార్టీ నరనరార్లో రెసిజం అనే విషయం. తెలంగాణలో RRR ట్యాక్స్, డబల్ ఆర్ తో పాటు రజాకార్ ట్యాక్స్ సైతం. పాత బస్తీలో ఎవరిని అడిగినా చెబుతారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు వేసినట్లే. వచ్చే నెల 4 తర్వాత దేశ ప్రజలు గెలుస్తారు. బహిరంగ సభలో నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. నేను ఓడితే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటా. వినోద్ ఓడితే బీఆర్ఎస్ ను మూసేస్తారా? కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరిండు. ఇక రేవంత్ కు సిగ్గుండాలి, గాడిద గుడ్డు నెత్తిపై పెట్టుకొని తిరిగేందుకు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక ఇవాళ వికారాబాద్ వనపర్తిలో అమిత్ షా సభలు ఉంటాయి. నిన్న రాత్రే రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి వచ్చిండు. మోడీ కళ్ళు మూసుకొని కూర్చున్నారా? కాంగ్రెస్ కు అంబానీ నుంచి నోట్ల కట్టలు అందుతే ప్రధాని మోడీ ఏం చేస్తున్నట్టు? వాళ్లకు ఆయిల్ గ్యాస్ పబ్లిక్ సెక్టర్ గనులన్నీ దారదత్తం చేసింది ప్రధానమంత్రి. మోదీని తప్పించండి, దేశాన్ని కాపాడండి. బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగం రద్దుకు సహకరించినట్లే. నకిరేకల్ జన జాతర సభ హైదరాబాద్ ప్రెస్ మీట్ లో ఖర్గే. ఇవాల్టితో ప్రచారానికి తెల. రాష్ట్రమంతటా ఎల్లుండి పోలింగ్. దేశవ్యాప్తంగా
జూన్ 4న ఓట్ల లెక్కింపు. రాష్ట్రంలో 9 సభల్లో పాల్గొన్న మోడీ, జనజాతర సభల్లో రాహుల్, ప్రియాంక. ఇక 16 రోజులు బస్సు యాత్రల్లో కేసీఆర్ పోతా ఉన్నాడు. ప్రచారంలో విస్తృతంగా తిట్లు, విమర్శలు ఇవన్నీ కూడా జరిగినాయి. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారానికి ఇవాల్టితో తెరపడనుంది. రాష్ట్రంలోని 17 సెగ్మెంట్లకు ఎల్లుండి ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు రాష్ట్రంలో పర్యటించి ప్రచారం నిర్వహించారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం బస్సు యాత్ర చేపట్టడం పేరుతోటి ప్రచారం చేస్తున్నాడు. కార్పొరేట్ గద్దలకు బీజేపీ సర్ది. అచ్చా, చేనేత మీద జీఎస్టీ విధించిన ఏకైక ప్రధాని మోదీ. బీఆర్ఎస్ పథకాలు రద్దు చేస్తున్న కాంగ్రెస్. సిద్దిపేట, సిరిసిల్ల రోడ్ షోలో కేసీఆర్. అదాని, అంబానీ లాంటి వ్యక్తులకి రుణమాఫీ, ట్యాక్సులు రద్దు. మరి నువ్వేం చేస్తావు? కార్పొరేటర్ తెలంగాణ ఉద్యమం చేస్తే మళ్ళీ ఆంధ్రలకే కాంట్రాక్ట్లు ఇచ్చినావు కదా. ఎంతమంది భూములు లాక్కు ఎంతమంది ఆగం చేసిండు. వెంకట్రామరెడ్డి. కేదార్నాథ్ యాత్ర ప్రారంభం. వేద మంత్రాల నడుమ తెచ్చుకున్న ఆలయ గేట్లు దర్శించుకున్న ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి. 12 మంది మావోయిస్టుల మృతి. బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్. మృతుల్లో 3 కమాండర్లు ఉన్నారంట. కేంద్ర మంత్రి సభ్యులు చెప్తున్నారు. ఈ 63 నామినేషన్లు చెల్లుబాటు అయినాయంట. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి శాసన మండలి సంబంధించినటువంటి 63 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కోసం. 117 సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తే అందులో 6 నామినేషన్లు తిరస్కరించిండ్రంట. 63 నామినేషన్లు చెల్లుబాటు అయినాయంట. చూద్దాం ఏం జరుగుతుందో. ఏది పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించి. ఒక్కసారి ఇది దిశ ఉంటే ఒకసారి విజయక్రాంతి పేపర్ చూద్దాం. విజయక్రాంతి పేపర్. ఇక అంతా గప్చుప్. నేడు సాయంత్రం 6 గంటల నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం బంద్ అంట. 2 నెలలుగా అభ్యర్థుల హోరాహోరీ. ఇక తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టిన జాతీయ పార్టీలు 14 సీట్లలో పాగా వేయాలని హస్తం నేతల పట్టు. డబుల్ డిజిట్ దాటాలని బీజేపీ ప్రయత్నం. బస్సు యాత్రతో జనంలోకి వెళ్లిన కేసీఆర్. బీజేపీతోనే భవిష్యత్. లూటీలే కాంగ్రెస్ ట్రాక్ రికార్డ్. మోదీ గ్యారంటీ అంటే పూర్తయ్యే గ్యారంటీ. పాకిస్తాన్ పాట పాడుతున్న కాంగ్రెస్ పార్టీ. దేశంలో హిందువులను 2వ స్థాయికి మార్చే కుట్ర. ముస్లిం రిజర్వేషన్లకు కాంగ్రెస్ తహతహ. నారాయణపేట, హైదరాబాద్ సభల్లో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇక విధ్వంసమే బీజేపీకి ఓటేస్తే జరిగేది అదే. ఉత్తరప్రదేశ్లో బీజేపీ పెట్టుబడులు తెచ్చిందా? గుజరాత్లో బాగుండాలి, తెలంగాణ నాశనం కావాలా? అవినీతి పరులతో అంటగాగి మోడీ అవాకులు. అయితే హైదరాబాద్లో ఎంఐఎంను గెలిపించడం వేస్ట్. మక్తల్, షాద్నగర్, గోషమహల్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిండు. ఇది ఇట్లా ఉంటే ఆ విషయంలో ఇబ్బందిగా ఉంటుందంట. సైన్మాలో చూద్దాం. అది బీజేపీ ఏం విషయం పోవడం కాదు మనకు తెలియదు. 400 కాదు, గెలిస్తే 420 అంట. పరిసరం ఉన్నదిగా. బీజేపీని గెలిపిస్తే పెట్రోల్ 400 రూపాయలు. ప్రియమైన ప్రధాని కాదు, ప్రియమైన ప్రధాని చెప్పేసి ఈయన మంచి ఇటువంటి పాత్ర రాస్తాడు. మంచిగా రాస్తాడు. కార్పొరేటర్లకు పన్ను రద్దే బీజేపీ ఎజెండా. రాజన్నకు ప్రధాని మోదీ రూపాయి ఇవ్వలేదు. నువ్వేమైనా భద్రాచలం పోయి ఇస్తాన్న పైసలు ఏమై 400 కోట్ల లాంటివి రూపాయి ఇవ్వకపోతే 1000 కోట్ల లాంటివి. కేజ్రీవాల్ కు బెయిల్. లిక్కర్ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం. ఇక ఇండియా కూటమిలో జోష్. కేజ్రీవాల్ అరెస్టుతో ఆయనపై పెరిగిన సింపతి. ఢిల్లీ, పంజాబ్, పశ్చిమ యూపీల్లో ఆ ప్రభావం. ఓట్ల బస్సులు ఫుల్. 22 రైళ్లకు అదనపు బోగీలు. ఓటేయడానికి ఆంధ్రవాట. విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ. ఇక పోయినోళ్లకు పోయినంత పైసలు ఇప్పుడు ఆంధ్రాలో జబర్దస్త్. ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్. 12 మంది నక్సల్ స్మృతి. ప్రభాకర్ రావు అరెస్టుకు వారెంట్ జారీ చేసిందంట. అరెస్ట్ వారెంట్ జారీ చేసిండ్రు ఫోన్ ట్యాపింగ్ కేసులో. ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ రావట్లేదు ఏమైనా మరి. దానికి అంటే ప్రాబ్లం ఉన్నట్టుంది. సైట్ ఓపెన్ కావట్లేదు. అది ఏదో ప్రాబ్లం ఉంది. సరే, ఈనాడు చూద్దాం. దేశ శత్రువుల ఓటమి ఖాయం. జూన్ 4వ తేదీన దేశం గెలుస్తుంది. భాజపా వెంట నడవాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్కు ఓటు వేసే ఓటు ఉగ్రవాదులకు ఊతం. హైదరాబాద్లో RRR ట్యాక్స్ వసూలు. అవినీతిలో భరాసాకు కాంగ్రెస్ జిరాక్స్. నారాయణపేట, హైదరాబాద్ ఎల్బీ స్టేడియం సభల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడిండు. ఇక హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో అభివాదం చేస్తున్న ప్రధాని మోడీ చిత్రంలో భాజపా ఎంపీ అభ్యర్థులు బూర నరసయ్య గౌడ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, మాధవీలత, కొండ విశ్వేశ్వర రెడ్డి. టాప్ లీడర్స్ అందరూ. బండి సంజయ్ వీళ్ళు మిస్ అయినట్టు ఇక్కడ ప్రాంతం కాబట్టి. భాజపా బలపడితే అశాంతే. ఆ పార్టీ అడుగు పెడితే తెలంగాణ సమాజంలో చీలిక.
దేశ సంస్థానాలుగా మారుతుంది. దేశ భవిష్యత్తు కోసం ఆ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకుండా చూడాలి. బారాస 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం. మీట్ ది ప్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది కోరిక అయితే నెరవేరుతుంది, కానీ బీఆర్ఎస్ రూపకంగా నెరవేరుతుంది. అది ఆదాని అంబానీలు డబ్బులు పంపుతుంటే మీరు నిద్రపోతున్నారా? వారి ఇళ్లలో ఈడీ ఐటీ తనిఖీలు ఎందుకు చేయడం లేదు? ప్రధాని మోడీకి ఖర్గే సూటి ప్రశ్న. భాజపా జెండాలో పేదలకు స్థానం లేదంట. చేనేతపై పన్ను విధించిన మొదటి ప్రధాని మోదీనే. అలవి గాని హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సిరిసిల్ల సిద్దిపేట సభల్లో ఎన్నికల ప్రచారంలో కాక మాట్లాడినట్టు ఉట్టిది అయిపోతుంది. సంగతి ఏమో ఉన్నది, గమ్మతున్నది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇంటికి కూడా రారట మేడం, ఇటు నుంచి ఇటే ప్రచారానికి వెళ్తున్నారంట. అంటే ప్రచారం చేసుకోవడానికి ఇచ్చింది కదా. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈమె ఏమంటుందో చూద్దాం. ఆమె ఒక పెద్ద ఫోటో వేస్తుంది ఫస్ట్. ఏగో వస్తలేవా? వచ్చింది. చిందేసిన సిరిసిల్లనంట. చిందేసిందా అక్కడ మందేసిందా? చిందేసి మందేరు అన్నట్టున్నది కదా. వాళ్ళు చిందేసిండ్రు బాగానే ఉన్నారు, కానీ మరి మీద ఉన్న వాళ్ళు ఏమేసింది? అక్కడ ఏమో చుక్కెదురైతుందంట, ఇక్కడేమో చిందేసింది. సిరిసిల్లలో చిందేస్తే ఢిల్లీలో చుక్కెదురైతుంది. మ్యాచింగ్ చూడాలి. ఇక చుక్క మీదనే ఉన్నది కథ అంతా. పేదల విరోధి బీజేపీ ఎజెండాలో ఉన్నది శ్రీమంతులు పెట్టుబడిదారు. నువ్వు అసలు ఉద్యమకారులను ఏమన్నా తీసినావా? ఇవాళ కేసీఆర్ మీడియా సమావేశం ఉంటుందా తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 1 గంటకు ఉంటుందంట. రైతు బంధుపై బంధుకు పెట్టుబడి సాయం కథం, దళారి దందా ఖాయం. ఇక తడిసిన ధాన్యం కొనాలి, రోడ్డెక్కిన రైతులు సర్కార్పై. ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఎవరు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మేము కొంటామని చెప్తున్నాడు. ఆయన క్లియర్ గా చెప్తున్నాను. ఒకసారి చూడు. నార్మల్ గా గుట్టలు చెట్లకు రైతు బంధు ఇవ్వం, సర్వే చేసి వీటన్నిటిని తొలగిస్తాం. అందుకే గ్రామాల్లో రైతు బంధు కావాలనుకునే వాళ్ళను దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్నాం. అసెంబ్లీలో చర్చ పెట్టి కొత్త గతి. గుట్టలకు చెట్లకు ఏమని క్లారిటీగా ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు మరి కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు. అరే క్రిషాంక్ విడుదలైండు నిన్న. కేజ్రీవాల్ కు బెయిల్ మధ్యంతర బెయిల్ మంజూరు. జూన్ 1 వరకు మంజూరు చేసి నిన్న క్రిషాంక్ విడుదల. ఇక గమ్మత్ ముచ్చట ఏంటంటే కేసీఆర్ కు గుడి కట్టిండు కానిస్టేబుల్ 2018లో. ఇవాళ అన్న ఉంటే అనుకున్నా వచ్చిండే. నాదేది కట్టిండి ఇదివరకే వచ్చి అయితే కూలగొడుతుండే ఇప్పుడు. అవును కూలగొడుతున్నా అమ్మేస్తా అని చెప్తే ఎవరు కొంటలేరంట. కూలగొడుతుండు. ఇది నాగార్జున సాగర్ నియోజకవర్గం నిడమనూరులో, నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం. ఇగో ఇట్లా గుడి కట్టిండు కేసీఆర్ కు. వీరాభిమాని కానిస్టేబుల్ వాస్తవం. ఉద్యోగం కూడా తీసేసిండ్రు దుర్మార్గులు. అవును. ఎంత ప్రేమ ఉంటే ఇంట్లో గుడి కట్టుకుంటాడే మనిషి. నిలబెట్టుకోవాలి కదా మరి. అయితే ఇప్పుడు అది గుడి తీసేసి ఇప్పుడు ఇగో అంబేద్కర్ది పెడుతున్నాడు. ఇక్కడ అదే ప్లేస్ లా అంబేద్కర్ గుడి కడుతున్నాడు. సీనాన్న బాధపడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఆయన ఉద్యోగం ఆయనకు రావాలని కోరుకుందాం. ఇట్లా ఉంది కథ. తొడగొట్టిన బీఆర్ఎస్ ఏం కొట్టింది? కాంగ్రెస్ బీజేపీ ఆశలకు గండి. ది స్టేట్మెంట్ కథనం. రేవంత్ రెడ్డి బాబు మనిషి అంట. ఈయన జగన్ ఎవరు? కేసీఆర్ మనిషి. ఇంకేమున్నది? వడ్లకుప్పపై మరి ఈడ ఫోన్ ట్యాపింగ్ జబర్దస్త్ గా నడిచింది. ఆంధ్రాలో ఫోన్ ట్యాపింగ్ ఉందా లేదా అనేది మరి ప్రభుత్వం చేంజ్ అయితే తెలుస్తుంది. ఇక సిబ్బంది లేక మైనార్టీ మరి ఏం చేసినాం? సిబ్బంది లేకపోతే అప్పుడు 10 ఏళ్ళు ఉంటుంది కదా అధికారంలో. కాంగ్రెస్ ఈమె ఇట్లా అంటుంది. ఇక ఇదేది శోభకృతనామ సంవత్సరం ఏది తీసిపడేసింది. మొత్తం ఇదే జరుగుతుంది వచ్చింది కదా. అయితే ఇక్కడ ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ప్రచారానికి బ్రేక్ పడుతుంది. ఇక ప్రచారం మొత్తం కూడా ముగుస్తూ ఉంది. ఎందుకంటే ఎల్లుండి ఎలక్షన్లు ఉన్నాయి. అంటే 13 తారీఖు నాడు ఎలక్షన్స్. ఇలా 11 తారీఖు కాబట్టి సాయంత్రం 6 గంటలకు బంద్, 6 గంటలకు వైన్ షాపులు బంద్ అవుతుంది. 6 గంటలకు మందు కూడా బంద్ అవుతుంది. అందుకని ఇక ఒకవేళ మందు గిట్ల ఏమైనా కావాలనుకుంటే ఫస్ట్ పోయి తెచ్చుకుంటారు. అడ్వాన్స్